ఈ రోజున ముగ్గురు ఎలక్షన్ కమిషనర్లు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు, ఫుల్ కమిషనర్కి మేము అరుణ్ సింగ్ గారి నాయకత్వాన ఎలక్షన్ కమిషనర్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఈ రిప్రజెంటేషన్లో ప్రధానంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు 16-3 అలాగే 3-4 అనేక సార్లు రిప్రజెంటేషన్స్ రాయడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో డిఐజీ, ఐజీ, ఇంటెలిజెన్సు, తర్వాత డీజీపీ, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విరోధ హక్కులకు ఏ రకంగా భంగం కలిగిస్తున్నారనే దాని మీద మేము వివరించడం జరిగింది. ఎలక్షన్ కమిషను షెడ్యూల్ ఇష్యూ చేసిన తర్వాత కూడా చీఫ్ సెక్రటరీ ఆయనకు అనుకూలమైనటువంటి ఆఫీసర్లను పోస్ట్ చేసుకుని ఆయనకు అనుసరణలో పెట్టుకుని రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేయటం, సీఈఓని కూడా ఆయన ఆఫీసుకు పిలిపించుకుని రివ్యూలు కండక్ట్ చేయటం, మొత్తం ఎలక్షన్ కమిషన్ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా ఆయన వ్యవహరించిన తీరు, అలాగే డీజీపీ గారు మొత్తం పోలీస్ ఆఫీసర్ అందరినీ ఆయన కంట్రోల్లో పెట్టుకుని ఆఖరికి ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి మీటింగ్లో కూడా సరైనటువంటి బందోబస్తు కానీ ఇతర చర్యలు కానీ ప్రోటోకాల్ చర్యలు కానీ చేపట్టకుండా చాలా బాధ్యతారహితంగా వ్యవహరించడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ వారిపైన, జనసేన పార్టీ వాళ్ళపైన, భారతీయ జనతా పార్టీ వారిపైన, అందరిపైన, కార్యకర్తలపైన ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తారో, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతారో వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టి వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది. హత్యలు చేస్తున్నారు, రోజు దాడులు చేస్తున్నారు, మహిళలను గాయపరుస్తున్నారు. ఇంత జరుగుతూ ఉన్నా కూడా డీజీపీ ప్రేక్షక పాత్ర వహిస్తూ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి అడుగులకు మడుగులొస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అల్లకల్లోలం సృష్టించి శాంతి భద్రతల సమస్యలు లేవనెత్తి ఎలక్షన్లో ఏదో ఒక రకంగా దొడ్డిదారిని గెలవాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ఎన్డీఏ అలయన్స్ అయిన తర్వాత ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఎన్డీఏ అలయన్స్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన అనేది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉంది, వాళ్ళు ఓడిపోతానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని గమనించి ఏదో ఒక రకంగా అశాంతిని సృష్టించి చేయాలనేటువంటి విషయంలో ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేయటం, జనసేన గారి పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళు వేయటం, ఇవన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి గులకరాళ్ళు డ్రామాలు ఆడటం, ఇట్లాంటి అన్నిటినీ కూడా ఇవన్నీ లా అండ్ ఆర్డర్ సమస్యగా సృష్టించి ఎన్నికల్లో సానుభూతి పొంది అల్లకల్లను సృష్టించే ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుంది. కనుక మేము తప్పనిసరిగా ఎలక్షన్ కమిషను ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి ముందు ఈ ఆఫీసర్లని ఎప్పటి నుంచో పెండింగ్గా ఉన్నది వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయమన్నాం. ఎవరైనా చీఫ్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ అధికారులని, అలాగే డీజీపీని, వీళ్ళందరినీ కూడా అట్లాగే ఈ ట్రాన్స్ఫర్లు చేసి నిష్పక్షపాతంగా ఉండే అధికారులను నియమించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు కండక్ట్ చేయడానికి డైరెక్ట్గా సూపర్వైజ్ చేయమన్నాం. అలాగే అవసరమైతే కేంద్ర బలగాలను దించి అక్కడ పోలీసులు పక్షపాతంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు కనుక చేయమన్నాం. అలాగే ప్రతి నియోజకవర్గానికి కూడా పోలీస్ ఆఫీసర్స్ని పర్యవేక్షించి ఎలక్షన్లు కండక్ట్ చేయడానికి చర్యలు తీసుకోమన్నాం. ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందించింది, విన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పారు. అందువలన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దాన్ని బట్టి కూడా గమనించమని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ తీవ్రమైనటువంటి అరాచకత్వాన్ని, లా అండ్ ఆర్డర్ని ఎలక్షన్ కమిషన్ గుర్తించిందని మేము భావిస్తున్నాం. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి సానుకూలంగా స్పందించారు కాబట్టి సకాలంలో చర్యలు తీసుకుంటారని కూడా మేము ఆశిస్తున్నాం. బోగస్ ఓట్లు ఇంతకుముందు తిరుపతి ఎలక్షన్లప్పుడు ఎలా జరిగిందో అవన్నీ ఇప్పుడు కూడా ఎలా చేస్తున్నారో, ఇప్పుడు ఓట్లు చేసేటప్పుడు కూడా ఓట్లు తొలగించకుండా బోగస్ ఓట్లు చేయకుండా దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయమని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానికి కూడా ఎలక్షన్ కమిషన్ సంసిద్ధత వ్యక్తం చేసింది.